హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే స్ట్రేంజర్ థింగ్స్ ది ఫైనల్ సీజన్ వస్తుంది కదా, సో ఇన్ బిట్వీన్ చాలా గ్యాప్ ఉంది కాబట్టి సీజన్ 1 to 4 రీక్యాప్ ఇది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తా చూడండి. అండ్ మనకి సీజన్ 1 ఓపెనింగ్ ఇట్లా 1980s పీరియడ్ లో అండ్ హాకింగ్స్ అనే స్మాల్ టౌన్ ఇండియా అన్న ప్లేస్ లో మనకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ని చూపెడతారు. వాళ్ళు ఎవరంటే మైక్, డస్టిన్, లూకస్, వీళ్ళు 4 మెంబర్స్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ వీళ్ళు నలుగురు కలిసి డంజన్స్ అండ్ డ్రాగన్ అనే గేమ్ ఆడుతుంటారు. అండ్ దాని తర్వాత ఎవరు వాళ్ళు స్ప్లిట్ అయిపోయి ఇట్లా సైక్లింగ్ చేసుకుని ఇంటికి వెళ్లే టైంలోనే విల్ బయర్స్ కి ఒక మిస్టీరియస్ స్ట్రేంజ్ ఫిగర్ ఫాలో అవుతున్నట్టు అనిపించి తను ఎస్కేప్ అవుదామని చూస్తారు, కానీ అది తనని తీసుకెళ్లిపోద్ది అనమాట. అండ్ అది ఎంత నీట్ ఉంటుంది అంటే అసలు ఒక చిన్న క్లూ అని ఏమి ఉండదు, అట్లా సడన్ గా డిసపేర్ అయిపోతారు అంతే. సో వాళ్ళ మదర్ జాయిస్ బయర్స్ ఏం చేస్తుందంటే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి చీఫ్ పోలీస్ ఆఫీసర్ జిమ్ హాపర్ హెల్ప్ కూడా అడుగుతుంది అనమాట. బట్ వాళ్ళు ఎంత సర్చ్ చేసినా ఏం ఉండదు. చెప్పాను కదా, మాన్స్టర్ ఇట్లా నీట్ గా ఏ ట్రేస్ లేకుండా వీళ్ళని తీసుకెళ్లిపోద్ది అనమాట. సో ఇంకా ఏ ఆప్షన్ లేక ఈ 4 ఫ్రెండ్స్ లో మిగిలిన 3 ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సర్చ్ చేద్దామని చెప్పి వెళ్తే వీళ్ళు ఎక్కడ దొరకడు, కానీ వాళ్ళకు ఒక మిస్టీరియస్ గర్ల్ ఒక బస్ కట్ తో ఆమె ఫారెస్ట్ లో కనబడుతుంది. సో వీళ్ళు ఆమెని మైక్ బేస్మెంట్ తీసుకొస్తారనమాట. బట్ ఆమె ఎక్కువ ఏం మాట్లాడు, సైలెంట్ గా ఉంటుంది. అండ్ లాస్ట్ పేరు అడిగినా సరే ఆమె ఎట్లా అంటే ఆమె హ్యాండ్ మీద ఒక నెంబర్ ఉంటుంది 11 అని, అదే చూపెడుతుంది. అండ్ ఈమె ఎట్లా అంటే గవర్నమెంట్ సీక్రెట్ ఒక సైన్స్ ల్యాబ్ రన్ చేస్తుంది, అక్కడ నుంచి ఈమె ఎస్కేప్ అయి వస్తుంది అనమాట. అండ్ ఆ ల్యాబ్ ని మొత్తం ఇన్ఛార్జ్ హెడ్ అనుకోండి డాక్టర్ బెర్నర్డ్ అని చెప్పి ఒక పర్సన్ ఉంటాడు. సో తను ఇట్లా 11 కి సైకిక్ పవర్స్ ఉంటాయి అనమాట. సో తనని క్యాప్చర్ చేసి ఆ ల్యాబ్ లో ఎట్లా అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. అండ్ 11 ఎట్లా అంటే తనని ఫాదర్ లాగా కన్సిడర్ చేయాలన్నట్టు ఆ డాక్టర్ బర్నర్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు 11 తప్పించుకుంది కాబట్టి ఆ ల్యాబ్ వాళ్ళందరూ ఆమెను ఎట్లా పట్టుకోవాలని చూస్తుంటారు అనమాట. సో ఇప్పుడు మైక్ బేస్మెంట్ లో ఉన్న 11 ఏంటంటే వీళ్ళని ఎట్లా ఫైండ్ చేయాలా, తన పవర్స్ వాడని చెప్పి డిసైడ్ అవుతుంది అనమాట. సో అలా తన పవర్స్ త్రూ మైక్ ని కనిపెడితే తను ఎట్లా అంటే ఒక స్కేరీ డార్క్ ప్లేస్ లో ఉన్నట్టు ఆమెకు తెలుస్తుంది. అండ్ ఆ ప్లేస్ ఎక్కడ కూడా ఆమెకు తెలుసు అనమాట. ఎందుకంటే ల్యాబ్ లో తన సైకిక్ విజన్ ని ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు ఆమె ఎట్లా అంటే వేరే డైమెన్షన్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. అండ్ అక్కడ ఒక మాన్స్టర్ ని కూడా ఆమె చూస్తుంది. అండ్ ఇంకొకటి ఆమె పవర్స్ మీద ఫుల్ కంట్రోల్ లేదు కాబట్టి అండ్ తను ఎట్లా అంటే ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది అనమాట, ఆ డైమెన్షన్ నుంచి ఈ డైమెన్షన్ ట్రావెల్ చేయడానికి. సో అలా ఆ మాన్స్టర్ రిలీజ్ అయ్యింది. అండ్ ఆ గొడవలోనే ఈమె ఆ ల్యాబ్ నుంచి తప్పించుకొని వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు 11 వీళ్ళు చెప్పాను కదా స్టార్టింగ్ లో ఒక గేమ్ ఆడతారని డంజన్స్ అండ్ డ్రాగన్, ఆ బోర్డ్ ని ఫ్లిప్ చేసి చెప్తారు ఇట్లా వేరే డైమెన్షన్ ఉందని. సో వీళ్ళు దాన్ని అప్సైడ్ డౌన్ అని చెప్పి నేమ్ చేస్తారు. అండ్ ఆ మాన్స్టర్ ని డెమావార్గన్ అని చెప్పి నేమ్ చేస్తారు అనమాట. అండ్ ఇంకొక సైడ్ విల్ ఓల్డర్ బ్రదర్ జోనథన్ బయర్స్ ఎట్లా అంటే వాళ్ళ బ్రదర్ ని కనబడి తన ప్రయత్నం తను చేస్తుంటాడు. అండ్ జోనథన్ కి మైక్ ఓల్డర్ సిస్టర్ నాన్సీ వీలర్ అంటే ఒక క్రష్ ఉంటుంది అనమాట. బట్ నాన్సీ ఏంటంటే అదే స్కూల్లో స్టీవ్ హ్యారింగ్టన్ అని ఒక పర్సన్ ఉంటాడు, తనని డేటింగ్ చేస్తుంటది అనమాట. అండ్ ఆ నైట్ నాన్సీ అండ్ వాళ్ళ ఫ్రెండ్ బార్బ్ ఇద్దరు కలిసి స్టీవ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అండ్ నాన్సీ ఇంకా స్టీవ్ ఒక రూమ్ లోకి వెళ్తారు పైన. అండ్ బాబ్ మాత్రం పూల్ సైడే ఉంటది అనమాట. సో వాళ్ళ పూల్ సైడ్ ఉన్న బాబ్ ని ఆ డెమోగోగన్ మాన్స్టర్ వచ్చి తీసుకెళ్లిపోద్ది. అండ్ అదే టైంలో అక్కడ ఎట్లా అంటే జోనథన్ ఇట్లా ఫోటోగ్రాఫ్ తీస్తుంటాడు. సో ఆ ఫోటోలో ఈ మాన్స్టర్ ని తను క్యాప్చర్ చేస్తాడు అనమాట. అండ్ ఇంకొక సైడ్ విల్ వాళ్ళ ఇంట్లో చెప్పాను కదా జాయిస్ వాళ్ళ మదర్ అని చెప్పి, అక్కడ మొత్తం ఎలక్ట్రిసిటీ ఫ్లిక్కర్ అవుతుంటే ఆమె అబ్జర్వ్ చేసి మొత్తం ఆల్ఫాబెట్స్ అన్ని ఇట్లా వాల్ మీద పెయింట్ చేసి అండ్ అక్కడ క్రిస్మస్ లైట్స్ అరేంజ్ చేస్తుంది అనమాట. సో ఆమె ఏం బిలీవ్ చేస్తుంది అంటే ఇట్లా విల్ నాతో కమ్యూనికేట్ చేయడానికి చూస్తున్నాడు అన్నట్టు బిలీవ్ చేస్తుంది. అండ్ అది నిజమే అవుతుంది. విల్ ఎట్లా అంటే త్రూ లైట్స్ అండ్ ఆల్ఫాబెట్స్ తో ఆమెతో కమ్యూనికేట్ చేస్తాడు. బట్ ఆమె ఇట్లా హాపర్ ని పిలిచి చూపెడితే మాత్రం ఏ రెస్పాన్స్ ఉండదు అనమాట. అండ్ హాపర్ ఎట్లా అంటే హాకిన్స్ లో ఎలక్ట్రికల్ ల్యాబ్ ని చెక్ చేస్తే సిఏ వాళ్ళు ఏ డౌట్ రాకుండా మొత్తం కవర్ చేసేస్తారు. అండ్ దాని తర్వాత విల్ బాడీ దొరుకుతుంది, కానీ ఎవరిని దగ్గర రానిగారు చూడనియరు అన్నమాట. సో హాపర్ కి డౌట్ వచ్చి అక్కడ ఉన్న గార్డ్ ని కొట్టి వెళ్ళి చెక్ చేసి అదొక ఫేక్ బాడీని సెటప్ చేస్తారు అనమాట. అండ్ ఈ కిడ్స్ 11 ని సైలెంట్ గా సీక్రెట్ గా వాళ్ళ స్కూల్ లోపల తీసుకెళ్తారు. సో ఎందుకంటే అక్కడ పవర్ఫుల్ రేడియో త్రూ 11 ఇట్లా విల్ తో కమ్యూనికేట్ చేయడానికి. అండ్ దాని తర్వాత ఈ కిడ్స్ ని వేరే ఇరిటేట్ చేసే బుల్లీస్ ఉంటారు అనమాట. సో వాళ్ళు అటాక్ చేసి డస్టిన్ ని నైఫ్ పాయింట్ మీద పెట్టి మైక్ ని ఒక క్లిఫ్ నుంచి దూకేలా ఫోర్స్ చేస్తారు. అండ్ తను జంప్ చేయగానే 11 తన పవర్స్ యూజ్ చేసి ఎయిర్ లో ఆపేసి తను సేఫ్ గా మళ్ళీ ల్యాండ్ కి తీసుకొస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు 11 ఎక్కడ ఉందో ల్యాబ్ వాళ్ళకి తెలుస్తుంది. సో ఆమె ఇట్లా పట్టుకోవాలని చెప్పి వీళ్ళు వస్తున్నప్పుడు తన పవర్స్ వాడి వీళ్ళు ఎస్కేప్ అవుతారు అనమాట. అండ్ దీని తర్వాత అందరూ ఒక దగ్గర కలిసి అండ్ కిడ్స్ చెప్తారు అన్నమాట ఇట్లా అప్సైడ్ డౌన్ వరల్డ్ గురించి. సో ఇప్పుడు జాయిస్ ఇంకా హాపర్ ఇద్దరు ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైతే డైమెన్షన్ పోర్టల్ ఓపెన్ అయిందో దాని లోపలికి వెళ్ళి వెతుకుతుంటారు. అండ్ ఇంకొక సైడ్ నాన్సీ ఇంకా జోనథన్ ఏం డిసైడ్ అవుతారంటే ఈ డెమోగోర్గన్ ని మనం డైవర్ట్ చేద్దాం, సో వాళ్ళకి విల్ ని ఫైండ్ చేయడం ఈజీ అవుతుంది అని చెప్పి. అండ్ ఈ గ్యాప్ లోని స్టీవ్ కూడా వస్తాడు అనమాట. అండ్ వీళ్ళందరూ విల్ వాళ్ళ ఇంట్లో ఉంటారు. అండ్ ఆ డెమోగోర్గన్ గురించి ఒక ట్రాప్ కూడా సెట్ చేసి పెడతారు ముందే. సో అట్లా స్టీవ్ రాగానే ఆ మాన్స్టర్ కూడా వస్తుంది. అండ్ వీళ్ళు ఎట్లా అన్న ఫైట్ చేయాలని చూస్తున్న టైంలో స్టీవ్ తన నేల్ బ్యాట్ తీసుకుని ఆ మాన్స్టర్ ని అటాక్ చేసి ఆ సెట్ చేసిన ట్రాప్ లో ఏం కాలే వీళ్ళు దాన్ని ఫైర్ అంటించేస్తారు. అండ్ అది మొత్తం బర్న్ అయిపోద్ది, చనిపోదు, జస్ట్ బర్న్ అవుతుంది సివియర్ గా. అండ్ అది ఎస్కేప్ అయిపోతుంది. అండ్ ఆ టైంలోనే డాక్టర్ బ్రెనర్ ఎట్లా అంటే ఈ కిడ్స్ ని పట్టుకుంటారు. అండ్ ఆ టైంలోనే మాన్స్టర్ మళ్ళీ అటాక్ చేసి తనని చంపేస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత మాన్స్టర్ వీళ్ళ సైడ్ వస్తుంటే 11 వచ్చి తన పవర్స్ వాడి ఆ మాన్స్టర్ మొత్తం రిప్ చేస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ లో తను కూడా డిసపేర్ అయిపోతుంది అండ్ వీళ్ళు సేవ్ అయిపోతారు. అండ్ ఆ పోర్టల్ లోకి వెళ్ళిన హాపర్ అండ్ జాయిస్ కి
విల్ దొరుకుతాడు అనమాట. అండ్ సో అట్లా విల్ సేవ్ అయిపోతాడు. మొత్తం హ్యాపీ అనుకునే టైంలోనే ఎండింగ్ లో ఎట్లా అంటే విల్ గొంతులోంచి ఒక డెమిగోర్గన్స్ లో పడుతుంది అనమాట. అంటే టైప్ ఆఫ్ క్యాటర్పిల్లర్ ఫామ్ లో ఉంటది ఇప్పుడు సీజన్ 2. అండ్ ఇప్పుడు హాకింగ్స్ లో అంత నార్మల్ గా అయిపోతుంది. అండ్ బిల్ కూడా సేఫ్ గా రిటర్న్ వచ్చేస్తాడు కదా. అండ్ 1 year అవుతుంది. బట్ స్టిల్ తనకి ఎట్లా అంటే ఆ ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయి అనమాట అప్ సైడ్ డౌన్ డైమెన్షన్ ది. అండ్ ఎలా అంటే ఇప్పుడు ఆ పోర్టల్ 11 ఏదైతే ఓపెన్ చేసిందో దాన్ని వీళ్ళు కంట్రోల్ చేశారు కానీ దాన్ని టోటల్ గా క్లోజ్ చేయలేకపోతారు అనమాట. అండ్ హాకిన్స్ ల్యాబ్ ది కొత్త ఇన్ఛార్జ్ వస్తారు డాక్టర్ ఓవెన్స్ అని, మంచోడు అనమాట. అండ్ వాళ్ళు ఇప్పుడు కూడా 11 సర్చ్ లో ఉంటారు అనమాట. అసలు అక్కడ డిసప్పర్ అయిన తర్వాత ఎటు వెళ్ళిందని. బట్ 11 ఎట్లా అంటే ఆ టైంలో ఆ డెమోగోర్గన్ ని బ్లాస్ట్ చేసే టైంలో ఫుల్ ఎనర్జీ బ్లాస్ట్ లాగా అయిపోయి తన అప్సైడ్ డౌన్ లోకి వెళ్ళిపోద్ది. బట్ ఆమె అక్కడ నుంచి మాన్స్టర్ ఒక చిన్న పోర్టల్ క్రియేట్ చేసేది అనమాట. దాంట్లోంచి ఆమె ఎస్కేప్ అయిపోద్ది. సో అలా ఎస్కేప్ అయిన ఆమె హాపర్ దగ్గరనే ఉంటది. అండ్ హాపర్ కూడా ఆమెని మంచిగా డాటర్ లాగా చూసుకుంటాడు. ఎందుకంటే తనకు ఒక డాటర్ ఉండి ఆమె చనిపోద్ది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరు మనం వెతుకుతుంటారు కాబట్టి ఇంట్లోంచి బయటికి వెళ్ళదని రూల్ పెట్టి ఆమె ఇంట్లో ఉంచుతారు అనమాట. అండ్ ఇంకొకసారి డస్టిన్ కి ఒక బేబీ స్లగ్ దొరుకుతుంది. అండ్ దానికి తన చాక్లెట్ ఇంకా అవి ఫీడ్ చేసి పెంచుకుంటుంటాడు. అండ్ దాని బాయ్స్ అందరు చూసి అండ్ విల్ గుర్తుపడతాడు అనమాట. ఇది కన్ఫర్మ్ గా డెమోగోర్గన్ బేబీ స్లగ్. అండ్ అది ఫాస్ట్ గా ఎవాల్వ్ అవుతుంది, అంటే సూపర్ స్పీడ్ లో పెరుగుతుంటది. సో దాన్ని చంపాలని చూస్తే డస్టిన్ ఎట్లా అంటే అప్పుడు దానికి కొంచెం కనెక్ట్ ఒక బాండ్ లో ఫామ్ అవుతుంది. సో తను దాన్ని దాచిపెడతాడు అనమాట. అండ్ ఈ ఇయర్ స్కూల్లో కొత్త అమ్మాయి జాయిన్ అవుతుంది మ్యాక్స్ అని చెప్పి. సో మ్యాక్స్ బిగ్ డగ్ అనే గేమ్ లో డస్టిన్ హై స్కోర్ బీట్ చేస్తుంది అనమాట. సో బాయ్స్ అందరూ ఆమెను గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారు. అండ్ మ్యాక్స్ ఒక ఓల్డర్ బ్రదర్ ఉంటాడు, తన పేరు బిల్లీ. అండ్ ఎట్లా అంటే తనకు కొంచెం యాంగర్ ఇష్యూస్ ఉంటాయి అనమాట. బట్ బిల్లీ ఎట్లా అంటే చాలా హాట్ అండ్ హ్యాండ్సమ్ ఉంటాడు. సో స్కూల్ మొత్తం చాలా ఫాస్ట్ గా ఫేమస్ అవుతారు అనమాట. ఒకప్పుడు స్టీవ్ అట్లా స్కూల్ మొత్తం ఫేమస్ అనమాట. సో తన ప్లేస్ బిల్లీ వచ్చి రిప్లేస్ చేస్తే స్టీవ్ ఇంకా బిల్లీ ఇద్దరు ఒక టైప్ ఆఫ్ రైవల్రీ ఫామ్ అవుతాయి ఇద్దరికి. అండ్ స్టీవ్ అండ్ నాన్సీ ఇద్దరు లవ్ లోనే ఉంటారు. బట్ నాన్సీ ఎట్లా అంటే స్టీవ్ కన్నా జానథన్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటది. సో స్టీవ్ ఇలా వచ్చి నేను ఇట్లా లవ్ చేస్తున్నా అని ఎక్స్ప్రెస్ చేస్తే నాన్సీ ఏం రిప్లై ఇవ్వదు. సో వాళ్ళిద్దరు బ్రేకప్ అయిపోతుంది. అండ్ నాన్సీ ఎట్లా అంటే డిప్రెస్డ్ ఉంటది అనమాట. విల్ ని సేవ్ చేసాం గానీ బాబ్ చనిపోయింది, నా ఫ్రెండ్ ఎవరు పట్టించుకోవట్లేని. అండ్ ఈ ఫీలింగ్స్ అంతా జోనాథన్ తో షేర్ చేసుకుంటది. అండ్ చనిపోయిన బాబ్ పేరెంట్స్ మరీ బోమన్ అనే ఒక ఇన్వెస్టిగేటర్ ని హైర్ చేసుకుంటారు అనమాట. అండ్ తన దగ్గరికి నాన్సీ ఇంకా జోనాథన్ వెళ్ళి అసలు ఆ మాన్స్టర్ అండ్ సూపర్ న్యాచురల్ యాక్టివిటీ అంతా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ తన డౌట్ ఏముంటది అంటే రష్యన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అన్నట్టు తనకు ముందు నుంచి డౌట్ ఉంటుంది. అండ్ మరీకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ లోనే వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరు ఫీలింగ్స్ ఉన్నాయని మరే వల్ల వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అండ్ ఆ నైట్ వాళ్ళు హుకప్ అవుతారు. అండ్ విల్ కి ఒక అప్సైడ్ డౌన్ విజన్ వస్తుంది. అండ్ ఆ విజన్ లో ఒక పెద్ద స్మోక్ టైప్ మాన్స్టర్ ని చూస్తాడు అనమాట. అండ్ ఆ మాన్స్టర్ విల్ ని పొజెస్ చేసి మొత్తం అంటే వశపరుచుకొని కంట్రోల్ లో తెచ్చుకుంటది. ప్రెసెంట్ అయితే ఫుల్ గా కాదు, కొంచెం కంట్రోల్ లో తెచ్చుకుంటది అనమాట. అండ్ ఈ కిడ్స్ అందరికి వాళ్ళు ఆడే డంజన్స్ అండ్ డ్రాగన్ గేమ్ లో ఇంకొక మాన్స్టర్ క్యారెక్టర్ గుర్తొస్తుంది. అండ్ ఈ కిడ్స్ అందరు ఏం రియలైజ్ అవుతారంటే ఆ స్మోక్ మాన్స్టర్ ఈ డెమోగోర్గన్ ని ఇట్లా సైకిక్ పవర్స్ తో కంట్రోల్ చేసి యూజ్ చేసుకుంది. అండ్ వీల్ ఈ స్మోక్ మాన్స్టర్ ని మైండ్ ఫ్లేయర్ అని చెప్పి నేమ్ చేస్తారు. అండ్ వీల్ డ్రాయింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆ డ్రాయింగ్స్ అన్ని ఒక దగ్గర ప్లేస్ చేస్తే వెయిన్స్ నెట్వర్క్ లాగా ఫామ్ అవుతుంది. సేమ్ తను అప్సైడ్ డౌన్ వరల్డ్ లో కూడా సేమ్ అదే చూస్తాడు. సో అవే డ్రా చేస్తుంటాడు. అండ్ వీల్ వాళ్ళ మదర్ జాయ్స్ ఎట్లా అంటే అవన్నీ ఒక వాల్ మీద అరేంజ్ చేస్తుంది అనమాట. అండ్ జాయ్స్ ఎట్లా అంటే బాబ్ అని ఒక పర్సన్ ని డేట్ చేస్తుంటది. అండ్ తను ఈ హ్యాంగింగ్స్ ఈ పిక్చర్స్ అని చూసి ఇదంతా హాకింగ్స్ మ్యాప్ లాగా ఫామ్ చేస్తున్నాయి ఈ వెయిన్స్ అని చెప్తాడు. అండ్ హాపర్ వెళ్ళి డిగ్ చేసి చూస్తే మొత్తం అండర్ గ్రౌండ్ అంతా టనల్స్ లాగా ఫామ్ అయిపోద్ది, పెద్ద నెట్వర్క్ లాగా. అండ్ ఇది స్లోగా ఎట్లా అంటే అప్సైడ్ డౌన్ లాగా కన్వర్ట్ అవుతుంటది అనమాట. ఏదైతే ల్యాబ్ లో వీళ్ళు పోర్టల్ కంట్రోల్ అండ్ కంటైన్ ఉంది అనుకున్నారో అది ఎట్లా అంటే కింద గ్రోవర్ స్టార్ట్ ఇదంతా ఫామ్ అవుతుంది అనమాట. డస్టిన్ ఏదైతే స్లగ్ ని పెంచుకుంటాడో అది ఎవాల్వ్ అయి డెమో డాగ్ లాగా అది ఎస్కేప్ అయిపోద్ది అనమాట. సో దాన్ని పట్టుకోనికి డస్టిన్ వెళ్ళి స్టీవ్ హెల్ప్ అడుగుతాడు. అండ్ ఈ ప్రాసెస్ లోనే స్టీవ్ ఇంకా డస్టిన్ మంచి ఫ్రెండ్స్ లా మారుతారు అనమాట. వాళ్ళు ఒక ట్రాప్ వేసి ఆ డెమో డాగ్ ని ఆ ట్రాప్ లోకి ఇరికిస్తారు గానీ బట్ పోర్టల్ ఓపెన్ ఉంటది కాబట్టి వేరే డెమో డాగ్స్ కూడా వచ్చి అటాక్ చేస్తుంటే వాళ్ళు హైడ్ అవుతారు. అండ్ ల్యాబ్ లో వాళ్ళందరూ ఎట్లా అంటే ఈ కింద టనల్స్ ఏదైతే నెట్వర్క్ ఫామ్ అయిందో ఆ వెయిన్స్ ది దాన్ని మొత్తం బర్న్ చేద్దాం అని చెప్పి బర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇది మైండ్ ఫ్లేర్ హార్మ్ఫుల్ కాబట్టి ఈ డెమో డాగ్స్ అన్ని అందరి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అండ్ ఎట్లాంటివి ల్యాబ్ దగ్గర కూడా వెళ్తాయి అటాక్ చేయడానికి. అండ్ ల్యాబ్ లోనే హాపర్, జాయ్స్, బాబ్ ఇంకా వేరే వాళ్ళందరూ ఉంటారు. అండ్ డోర్స్ అన్ని లాక్ అయిపోతే బాబే తన హ్యాకింగ్ స్కిల్స్ తో డోర్స్ అన్లాక్ చేసి అందరు సేవ్ అయిపోతారు. కానీ ఎండింగ్ లో ఒక క్రియేచర్ వచ్చి బాబ్ ని అటాక్ చేసి చంపేస్తారు. ఇంకొకసారి 11 ఎట్లా అంటే వాళ్ళ మదర్ ని వెతుక్కుంటూ వెళ్తుంది. బట్ డాక్టర్ బర్నర్ ఎట్లా అంటే 11 లాక్కున్న టైంలోనే వాళ్ళ మదర్ కి షాక్ ఇచ్చేస్తాడు అనమాట, ఎలక్ట్రిక్ షాక్. అండ్ 11 ఎట్లా అంటే ల్యాబ్ లో ఆల్రెడీ వేరే కిడ్స్ కూడా ఉంటారు కదా, అలా ఒక కిడ్నీ కలుస్తుంది. ఆమె 8 అనమాట. అండ్ 8 ఆల్రెడీ వేరే వాళ్ళతో గ్యాంగ్ ఫామ్ చేస్తుంది. అండ్ దాంట్లో 11 కూడా జాయిన్ కమ్మంటారు. అండ్ ఈమె జాయిన్ అవుతుంది. అండ్ ఒక రాబరీకి వెళ్ళినప్పుడు 11 ఇట్లా ఒక చంపమని అంటే ఆమె చంపకుండా రిటర్న్ హాకిన్స్ కి వచ్చేస్తుంది అనమాట. అండ్ దీని తర్వాత అందరూ కలిసి మైండ్ ఫ్లేయర్ ని ఎట్లా ఉడగొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తుంటారు. అండ్ ఫస్ట్ విల్ ని డీపోజెస్ చేద్దామని డిసైడ్ అయ్యి వాళ్ళు ఎట్లా అంటే హీట్ ని బాగా ఇంక్రీజ్ చేస్తారు. సో మైండ్ ఫ్లేయర్ కి హీట్ పడదు కాబట్టి వెళ్ళిపోద్ది వదిలేసి. అండ్ 11 ఎట్లా అంటే ఆ పోర్టల్ ని క్లోజ్ చేద్దామని వెళ్తే ఈ డెమో డాగ్స్ అని గార్డ్ చేస్తుంటాయి. సో కిడ్స్
కిడ్స్ అందరి దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది అనమాట వాటి డిస్ట్రాక్ట్ చేయడానికి. బట్ స్టీవ్ వాళ్ళని గార్డ్ చేయడానికి ఉండి వద్దు అంటాడు. కానీ వీళ్ళు ఎట్లన్నా దాన్ని ఫోర్స్ చేసి అండ్ ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యి ఇవన్నీ వాళ్ళ వెనకాల పట్టు స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా 11 వెళ్ళి ఆ పోర్టల్ క్లోజ్ చేసే టైంలో మైండ్ ఫ్లేయర్ వచ్చి అండ్ ఇద్దరు మధ్యలో ఒక సైకిక్ ఫైట్ లాగా అవుతుంది. అండ్ 11 విన్ అవుతుంది అండ్ ఆ పోర్టల్ క్లోజ్ చేసేస్తుంది. అండ్ ఏవైతే ఈ డాగ్స్ ఉన్నాయో ఈ డెమో డాగ్స్ ఇవన్నీ చనిపోతాయి, ఎందుకంటే ఇవన్నీ అప్ సైడ్ డౌన్ తో కనెక్టెడ్ కాబట్టి. అండ్ పోర్టల్ క్లోజ్ అయిపోయింది. అండ్ మనకు ఫైనలీ స్కూల్ డాన్స్ చూపెడతారు. అండ్ మ్యాక్స్ ఇంకా లూకస్ డాన్స్ చేస్తుంటారు. వాళ్ళు ఫస్ట్ నుంచి కనెక్టెడ్ ఉంటారు. అండ్ 11 కూడా ఆ స్కూల్ డాన్స్ కి వస్తుంది. అండ్ చెప్పాను కదా డాక్టర్ ఓవెన్స్ మంచి క్యాండిడేట్ అని. తను ఎట్లా అంటే 11 కూడా ఫ్రీ అండ్ హ్యాపీ లైఫ్ ఉండాలని తను చేసి చేయడం ఆపేస్తారు. ఇంకా అంతా హ్యాపీ అనుకునే టైంలోనే మనకి ఎండింగ్ లో అప్ సైడ్ డౌన్ లో మైండ్ ఫ్లై ఇట్లా రివెంజ్ కోసం ప్లాన్ చేసిన చూపెడతారు. అండ్ ఇప్పుడు సీజన్ 3 అండ్ కిడ్స్ నుంచి అందరు టీనేజర్స్ అవుతారు. మైక్ ఇంకా 11 ఇద్దరు రిలేషన్ ఉంటారు. దాని వల్ల హాపర్ కొంచెం వరీడ్ ఉంటాడు అనమాట. అండ్ ఇంకొక సైడ్ లూకస్ అండ్ మ్యాక్స్ ఇద్దరు వాళ్ళు కూడా రిలేషన్ లో ఉంటారు. అండ్ డస్టిన్ ఒక సమ్మర్ క్యాంప్ అటెండ్ అయ్యి వస్తాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తారు తను అక్కడ ఒక అమ్మాయిని కలిసాను, ఆమె పేరు సూజీ అండ్ తను యూటా అనే ప్లేస్ లో ఉంటదని. అండ్ ఆమెతో మాట్లాడడానికి ఒక రేడియో టవర్ కూడా బిల్డ్ చేస్తాడు. కానీ అటు సైడ్ నుంచి ఏ రెస్పాన్స్ ఉండదు. సో వీళ్ళందరూ ఎట్లా అంటే అబద్ధం చెప్తున్నారు అన్నట్టు ఫీల్ అవుతారు. అండ్ ఎవరికి వాళ్ళు బిజీ ఉంటారు. వీళ్ళు ఒక్కడే ఖాళీగా ఉంటాడు. వీళ్ళని ఎంత డైవర్ట్ చేస్తాము గేమ్ ఆడదాం అన్నట్టు చూసినా వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ తో బిజీ ఉంటారు అనమాట. అండ్ ఇంకొక సైడ్ వాళ్ళ మదర్ జాయ్స్ ఇంకా హాపర్ కొంచెం అట్లా అట్రాక్షన్ ఫీల్ అవుతారు. అండ్ హాకిన్స్ స్కూల్ కి మ్యాక్స్ వాళ్ళ ఓల్డర్ బ్రదర్ బిల్లీ జాయిన్ అవుతాడు. అండ్ చాలా అట్రాక్టివ్ ఉంటాడు తను. సో చాలా మంది లైక్ చేస్తుంటారు. అండ్ దాంట్లో మెయిన్ మాత్రం మిసెస్ వీలర్ మైక్ వాళ్ళ మదర్. అండ్ ఇప్పుడు హాకిన్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ కొత్తగా ఓపెన్ అయిన స్టార్ కోట్ మాల్. అయితే డస్టిన్ ఒక రేడియో టవర్ బిల్డ్ చేస్తాడు కదా, దాని త్రూ ఎట్లా అంటే మాల్ నుంచి ఒక సీక్రెట్ మెసేజ్ వెళ్తాడు అనమాట రష్యన్ లాంగ్వేజ్ లో. అది తను వింటాడు. సో అది షేర్ చేసుకుని తన బెస్ట్ ఫ్రెండ్ స్టీవ్ దగ్గరికి వెళ్తాడు. అండ్ స్టీవ్ కూడా ఇప్పుడు అదే మాల్ లో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ లో పనిచేస్తుంటాడు. అండ్ తనతో పాటు రాబిన్ అనే ఒక ఫీమేల్ కోవర్కర్ కూడా ఉంటది అనమాట. డస్టిన్ ఇట్లా స్టీవ్ తో తను ఏ మెసేజ్ అయితే విన్నాడో అది రికార్డింగ్ చేసి ఉంటాడు. అది వినిపెడుతున్న టైంలోని రాబిన్ కూడా వస్తుంది అనమాట. సో అట్లా రాబిన్ హెల్ప్ తో వీళ్ళు అది ట్రాన్స్లేట్ చేస్తే దాంట్లో ఏముంటదంటే అసలు మాల్ లో ఎక్కడెక్కడ ఏముంది అనేది వీళ్ళు ట్రాన్స్లేట్ చేసి చెప్తారనమాట. అండ్ ఈ మొత్తం మాల్ ఏదైతే ఉందో ఒక రష్యన్ బేస్ కి కవర్ లాగా, అంటే వీళ్ళు ఒక సీక్రెట్ బేస్ తయారు చేసి అక్కడ ఒక మెషిన్ ని తయారు చేస్తారనమాట అప్ సైడ్ డౌన్ పోర్టల్ మళ్ళీ ఓపెన్ చేయడానికి. అండ్ వీళ్ళు సక్సెస్ఫుల్ గా అది చేస్తారు. అండ్ అప్పుడే మైండ్ ఫ్లేర్ యాక్టివేట్ అవుతుంది. అండ్ విల్ అండ్ మైండ్ ఫ్లేర్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ చెప్తారు అనమాట ఇట్లా మైండ్ ఫ్లేర్ మళ్ళీ రిటర్న్ వచ్చిందని. అండ్ ఇంకొకసారి జాయ్స్ ఇట్లా వాళ్ళ మదర్ ఉంటుంది కదా, మ్యాగ్నెట్ సరిగా పని చేయకపోతే డౌట్ వచ్చి ఇట్లా హాపర్ కి చెప్తుంది అనమాట మళ్ళీ వచ్చిందేమో ఇట్లా అని చెప్పి మాన్స్టర్. సో అది ఇన్వెస్టిగేట్ చేయడానికి హాపర్ వెళ్తే తనను ఒక రష్యన్ గా అటాక్ చేస్తారు అనమాట. సో వీళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు ఏదో ఉంది ప్రాబ్లం అని. నాన్సీ అండ్ జానథన్ ఇద్దరు న్యూస్ పేపర్ లో ఇంటర్న్స్ లాగా జాయిన్ అవుతారు అనమాట. అండ్ వాళ్ళకు ఒక న్యూస్ తెలుస్తుంది ఏంటంటే ర్యాట్స్ ఇట్లా రెగ్యులర్ కాకుండా అగ్రెసివ్ గా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాయని. సో ఆ మ్యాటర్ ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పి వెళ్తారనమాట. యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే ఆ ర్యాట్స్ అన్నిటిని మైండ్ ఫ్లేర్ కంట్రోల్ చేస్తుంటది. అండ్ ఇదే మైండ్ ఫ్లేర్ బిలీన్ కూడా పొజెస్ చేసి కంట్రోల్ చేస్తుంటది అనమాట. అండ్ తను ఎట్లా అంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి ఈ మైండ్ ఫ్లేర్ కి ఫీడ్ చేస్తుంటారు అనమాట. సో దానివల్ల వాళ్ళు కూడా తన కంట్రోల్ పడిపోతారు. ఆ మైండ్ ఫ్లేర్ ఎట్లా అంటే ర్యాట్స్ తో ఒక ఫిజికల్ బాడీ తయారు చేసుకుంటది. అండ్ స్లోగా ఇదంతా అందరు పీపుల్ స్ప్రెడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ 11 కి ఇట్లా తెలుస్తుంది అనమాట బిల్లీని ఇట్లా మైండ్ ఫ్లేర్ పొజెస్ చేసిందని. సో తన పవర్స్ తో తనను ఒక సోనాలో లాక్ చేస్తే, ఎందుకంటే మైండ్ ఫ్లేర్ హీట్ అంటే పడదు కాబట్టి. బట్ ఈసారి అది వర్కౌట్ కాదనమాట. అండ్ ఇంకొకసారి మాల్ లో ఎట్లా అంటే డస్టిన్ ఇంకా స్టీవ్ ఇద్దరు కలిసి ఆ సీక్రెట్ ప్లేస్ ఎక్కడ ఉంది రష్యన్స్ ది ఆ మాల్ లో అని చెప్పి ఫైండ్ చేద్దామని చూస్తారు. కానీ వాళ్ళ బెంట్ లోంచి క్రాల్ చేయాలంటే చాలా పెద్దోళ్ళు ఉంటారు. సో అప్పుడు లూకస్ వాళ్ళ సిస్టర్ ఎరికా అని ఉంటది. ఆమె హెల్త్ త్రూ అది కనిపెడతారు అనమాట. ఆమె ఎట్లా అంటే ఎయిర్వెన్స్ నుంచి వెళ్లి ఒక సీక్రెట్ గరాజ్ ని కనిపెడుతుంది. బట్ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తుంది ఎట్లా అంటే అది కింద సీక్రెట్ మెయిన్ బేస్ కి తీసుకెళ్లి ఎలివేటర్ అనమాట. సో వీళ్ళందరూ సీక్రెట్ బేస్ కి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళందరూ చూసి అటాక్ చేస్తే స్టీవ్ ఇంకా రాబిన్ ఎట్లా అంటే వీళ్ళిద్దరు చిన్నపిల్లల్ని ఎస్కేప్ చేపిస్తారు డస్టిన్ అండ్ ఎరికాని. అండ్ వాళ్ళు దొరికిపోతారు. సో ఇప్పుడు దొరికిపోయిన డస్టిన్ అండ్ రాబిన్ ని రష్యన్స్ ఇంట్రోగేట్ చేస్తారు కానీ పెద్దగా ఏం యూస్ఫుల్ ఉండదు. అండ్ హాపర్ వెళ్ళి మేయర్ ని కలిసి, ఎందుకంటే తను కరప్టెడ్ ఉంటాడు అనమాట, తనను కొట్టి అసలు రష్యన్ సేఫ్ హౌస్ ఎక్కడ ఉందో తను కనుక్కుంటాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రష్యన్ సైంటిస్ట్ ఉంటాడు అలెక్సీ అని చెప్పి, తనని తీసుకొని వేరే వాళ్ళు అటాక్ చేసిన సరే తను ఎస్కేప్ అయిపోతాడు. ఇప్పుడు ఆ రష్యన్ సైంటిస్ట్ అలెక్సీని తీసుకొని వీళ్ళందరూ ముందు బోమెన్ అనే క్యారెక్టర్ చెప్పాను కదా తన దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే తను ఒక్కడికి రష్యన్ వచ్చు కాబట్టి. అండ్ ఎవరైతే ఈ సైంటిస్ట్ అలెక్సీ అన్నాడో తను చాలా మంచోడు ఉంటాడు. సో వీళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారనమాట. అది అంతా ఓకే ఉంది అనే టైంలోనే ఆ సైంటిస్ట్ ని ఎవరైతే ముందు హాపర్ ని అటాక్ చేస్తాడో తను వచ్చి చంపేస్తాడు అనమాట. అండ్ ఇప్పుడు అందరూ టీనేజర్స్ ఇంకా అడల్ట్స్ అందరూ మాల్ లో కలుస్తారు. అండ్ హాపర్ అట్లా సీక్రెట్ ప్లేస్ కి వెళ్ళి అందరినీ చంపేస్తారు అనమాట. బట్ అక్కడ ఏదైతే పోర్టల్ కి డోర్ ఉంటుందో దానికి కోడ్ ఉంటది, అది ప్లాంక్స్ కాన్స్టెంట్ ఉంటది. సో ఇప్పుడు ఆ నెంబర్ ఉంటే గానీ వీళ్ళు డోర్ ఓపెన్ చేయని పొజిషన్ లో ఉంటారు. అండ్ కమ్యూనికేషన్ కూడా చేసుకోలేకపోతుంటారు. సో ఆ టైంలోనే డస్టిన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూసి ఇట్లా రేడియోలో వస్తుంది అండ్ తను రిప్లై ఇస్తుంది. అండ్ ఆ నెంబర్ చెప్పేసరికి వీళ్ళు కూడా వింటారు. సో డోర్ ఓపెన్ చేస్తారు. అండ్ ఇంకొకసారి మైండ్ ఫ్లేర్ ఎట్లా అంటే తన బాడీలో ఇంకా ఎవరైతే వేరే వాళ్ళని కూడా పొజెస్ చేసిందో వాళ్ళందరినీ కంబైన్ చేసుకుని ఒక హ్యూజ్ బాడీ లాగా తయారైతుంది. అండ్ అది వచ్చి మాల్ దగ్గర వీళ్ళందరిని అటాక్ చేస్తుంటది. ఈ టీనేజర్స్ కిడ్స్ అందరు ఎట్లా అంటే క్రాకర్స్ వారి దాన్ని ఆపుతుంటారు. అండ్ ఆ టైంలోనే 11 ఇట్లా బిల్లీని డిపోజెస్ చేయడానికి చూస్తే సక్సెస్ఫుల్ గా చేస్తుంది అనమాట. బట్ బిల్లీ ఎట్లా
అంటే ఆ క్రియేచర్ ఏదైతే ఉందో మైండ్ ఫ్లేయర్ బాడీది దాంతో ఫైట్ చేస్తున్నప్పుడు అది చంపేస్తుంది బిల్లీని. అండ్ ఇంకొకసారి హాపర్ ఎట్లా అంటే ఏదైతే పోర్టల్ ఓపెన్ చేసే మెషిన్ ఉందో అక్కడికి వెళ్ళి తను ఎవరైతే అటాక్ చేసిన పర్సన్ ఫస్ట్ లో ఉన్నాడో తను అక్కడే ఉంటాడు. సో తనని ఫైట్ చేసి తన బాడీని ఆ మెషిన్ లో వేసేస్తాడు అనమాట. సో దాని వల్ల ఏమవుతుందంటే మెషిన్ ప్రాబ్లం వచ్చి ఒక ఫీల్డ్ లాగా తయారై తను రిటర్న్ రాలేకపోతారు సేఫ్టీకి. సో ఇంకా ఆప్షన్ లేక వరల్డ్ ని సేవ్ చేయాలి, వీళ్ళందరినీ సేవ్ చేయాలంటే ఆ మెషిన్ ని ఓవర్లోడ్ చేయాలి. సో తను ఐస్ తో ఇట్లా జాయిస్ కి సిగ్నల్ ఇస్తాడు అనమాట. జాయిస్ కూడా తనతో పాటు వస్తుంది అనమాట. సో తను ఇంకో ఆప్షన్ లేక తను కూడా మెషిన్ ఓవర్లోడ్ చేయగలి ఆ మొత్తం మెషిన్ బ్లాస్ట్ అయిపోయి పోర్టల్ క్లోజ్ అయిపోద్ది. సో ఇప్పుడు ఆ పోర్టల్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆ మైండ్ ఫ్లేయర్ ది బ్రెయిన్ కనెక్షన్ కూడా కట్ అయిపోయి ఏదైతే బయట బాడీ ఉందో అది డెడ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఎండింగ్ ఎట్లా అంటే బయర్స్ ఫ్యామిలీ టౌన్ లోంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతారు. అండ్ ఇప్పుడు హాపర్ కూడా లేడు కాబట్టి 11 ని కూడా వాళ్ళతో ఉంచుకొని తీసుకెళ్తారు అనమాట. అండ్ ఇప్పుడు సీజన్ 4 వీళ్ళందరూ హై స్కూల్ కి వస్తారనమాట. అండ్ వీళ్ళు డంజన్స్ అండ్ డ్రాగన్ గేమ్ కూడా ఇప్పుడు హెల్ ఫైర్ అనే క్లబ్ లో ఆడుతుంటారు. అండ్ బయర్స్ ఫ్యామిలీ మొత్తం కాలిఫోర్నియాకి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో 11 ని చూడడానికి మైక్ కూడా కాలిఫోర్నియాకి వచ్చి తనని కలుస్తాడు. బట్ నాన్సీ రాదు. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ ఏముంటది అంటే జోనథన్ నాన్సీ ఇద్దరు ఒక కాలేజ్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అవుతారు. బట్ జోనథన్ ఎట్లా అంటే ఇంకా డ్రాప్ అయిపోయి వాళ్ళ మదర్ ని ఇంకా బ్రదర్ ని చూసుకుందామని డిసైడ్ అవుతారు. బట్ అది ఆమెతో చెప్పడు అనమాట. అండ్ ఫస్ట్ తో పోల్చుకుంటే స్టీవ్ చాలా చేంజ్ అవుతాడు అనమాట. సో మళ్ళీ నాన్సీ లిటిల్ బిట్ అట్రాక్టివ్ ఉంటుంది. సో మళ్ళీ ఒక లవ్ ట్రయాంగిల్ లా ఫామ్ అవుతుంది వీళ్ళ ముగ్గురు మధ్యలో. అండ్ ఇంకొకసారి జాయిస్ కి ఇట్లా ఒక అన్నోన్ మెసేజ్ వస్తుంది అనమాట ప్యాకేజ్ త్రూ. ఎట్లా అంటే హాపర్ ఇంకా బతికే ఉన్నాడు, ఇంత అమౌంట్ ఇస్తే ఫ్రీ చేయడానికి హెల్ప్ చేస్తా అన్నట్టు. యాక్చువల్ ఆ బ్లాస్ట్ టైంలో హాపర్ ఎట్లా అంటే సేవ్ అవుతాడు. బట్ ఏంటంటే రష్యన్స్ తనని క్యాప్చర్ చేసి తీసుకెళ్లిపోతారు అనమాట. సో అక్కడ క్యాప్చర్డ్ అయిన ప్లేస్ లోనే ఒక సోల్జర్ ని తను ఫ్రెండ్ చేసుకుంటారు అనమాట. సో తన హెల్త్ త్రూనే ఎస్కేప్ అవుదామని ప్లాన్ ఉంటుంది. బట్ తను ఎట్లా అంటే మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. సో జాయిస్ ఇంకా మొరే బౌమెన్ ఇద్దరు కలిసి ఆ మనీ తీసుకొని ఆ సోల్జర్ ఒక బ్రోకర్ ని కాంటాక్ట్ చేస్తారు అనమాట, యూరి అని చెప్పి. సో వీళ్ళు తనని మీట్ అయితే ఆ ఎస్కేప్ ప్లాన్ చేస్తారు. అండ్ ఎవరైతే సోల్జర్ ఆ సోల్జర్ పై ఎన్జో అనమాట. ఆ ఎన్జో హాపర్ కి ఒక స్నో మొబైల్ ఇచ్చి ఎస్కేప్ గానికి ప్లాన్ చేస్తే అండ్ ఆ టైంలో యూరి హ్యాండ్ ఇస్తాడనమాట. సో అట్లా హాపర్ ఇంకా ఎన్జో ఇద్దరు క్యాప్చర్ అయిపోతారు మళ్ళీ. బట్ మొరే ఏం చేస్తారంటే ఆ యూరిన్ కుట్టి ఆ ప్లేన్ ని అక్కడనే రష్యాలో ల్యాండ్ చేస్తారనమాట. అండ్ మనకి హాకిన్స్ లో చైర్ లీడర్ క్రిస్టియన్ ఒక పర్సన్ ఉంటది, తనని క్లాక్స్ ఇట్లా హార్మ్ చేస్తుంటాయి అనమాట. సో దాని నుంచి ఎస్కేప్ అవుదామని తను ఎడ్డీ అనే పర్సన్ దగ్గరికి వెళ్ళి వీడ్ తీసుకుందామని చూస్తే తను ఎట్లా అంటే ఒక ట్రాన్స్ లాగా వెళ్ళి ఇట్లా ఎయిర్ లో ఫ్లోట్ అవరు మనకి చూపెడతారు. అండ్ ఆ ట్రాన్స్ లో తనని ఒక మాన్స్టర్ వచ్చి అటాక్ చేస్తుంది అనమాట. అండ్ తను చనిపోతుంది. అండ్ ఎవరైతే ఎడ్డీ అని చెప్పానో తనే ప్రైమ్ సస్పెక్ట్ అవుతాడు. అండ్ ఎట్లా అంటే తనే ఈ D&D అండ్ డ్రాగన్స్ అండ్ డంజన్ గేమ్ ని హోస్ట్ చేస్తుంటాడు అనమాట క్లబ్ లో. సో అందరు ఏం బిలీవ్ చేస్తారంటే ఆ గేమ్ రిచువల్స్ కోసమే తనని ఎడ్డీ ఇట్లా జెస్సీని చంపేశాడని. సో మన హీరోస్ అందరికి తన ఇన్నోసెంట్ అని తెలుసు కాబట్టి తనని మీట్ అయ్యి అడుగుతారు అనమాట, అసలు ఏం చూసినా నువ్వు మైండ్ ఫ్లేయర్ నా డెమోకార్గన్ అంటే లేదు ఇది డిఫరెంట్ గా ఉంది, ఆమె ఎట్లాంటి ఒక శాపంలో ఉన్నట్టు ఉంది అండ్ ఇట్లా ఎయిర్ లో ఫ్లూట్ అయిందని మొత్తం డిస్క్రైబ్ చేస్తారు అనమాట. సో ఆ మాన్స్టర్ ని అదే గేమ్ లో క్యారెక్టర్ డార్క్ సార్సరర్ వెక్నా అని చెప్పి నేమ్ చేస్తారు. అండ్ ఇంకొకసారి డాక్టర్ ఓవెన్స్ చెప్పాను కదా కొత్త ల్యాబ్ ఇన్ఛార్జ్ అని, ఇట్లా హాకిన్స్ మళ్ళీ ప్రాబ్లం లో ఉందన్నట్టు. సో 11 కి చెప్పి తీసుకొచ్చి ఒక కొత్త ల్యాబ్ చూపెడతారు అనమాట, సైకిక్ ల్యాబ్ నీనా అని చెప్పి. అండ్ దాని మీద వర్క్ చేసేది డాక్టర్ బ్రెర్నర్, ఫస్ట్ ల్యాబ్ ఇన్ఛార్జ్ బ్యాడ్ గా. తను ఆ మాన్స్టర్ అటాక్ లో సర్వైవ్ అవుతాడు అనమాట. అండ్ తను 11 కి ఏం అష్యూరెన్స్ ఇస్తారంటే నేను మారిపోయినానని, బట్ ఏం చేంజ్ అవ్వడు అనమాట. యాక్చువల్లీ నీనాది వీళ్ళ ఏముంటదంటే ఆ స్టార్ కోట్ మాల్ ఫైట్ అప్పుడు 11 పవర్స్ పోతాయి అనమాట. సో వాటిని రివైవ్ చేద్దామని చెప్పి వీళ్ళ ప్రయత్నం. అండ్ ఇంకొకసారి వీళ్ళందరూ ఎట్లా అంటే ఆ వెక్నా గురించి వీళ్ళు రీసెర్చ్ చేస్తుంటే విక్టర్ క్రిల్ మర్డర్ అని చెప్పి ఒక కేసు వీళ్ళకి తెలుస్తుంది అనమాట. అండ్ తను ఎట్లా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేసి లేదు నేను చేయలేదు మాన్స్టర్ చేసిందని చెప్పి చెప్తారనమాట. సో వీళ్ళు వెళ్ళి తనని కలిసి తన సైడ్ స్టోరీ తెలుసుకుంటే అవును ఇది ఆ మాన్స్టర్ వెక్నానే చేసిందని కన్ఫర్మ్ చేసుకుంటారు. అండ్ తను ఎట్లా సర్వైవ్ అయ్యాడంటే అప్పుడు తన ఫేవరెట్ సాంగ్ ఒక రేడియోలో ప్లే అయింది. సో దానివల్ల నేను సర్వైవ్ అయినా బ్రేక్ అయిపోయినా దాని నుంచి అని చెప్తారనమాట. అండ్ ఇంకొకసారి మ్యాక్స్ ఎట్లా అంటే వాళ్ళ బ్రదర్ బిల్లీ చనిపోతారు కదా, దానివల్ల గిల్టీ అండ్ నెగటివ్ ఫీలింగ్స్ ఉంటది. అండ్ తన గ్రేవ్ దగ్గరకు వచ్చి ఇట్లా ఆ గిల్ట్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్న టైంలోనే ఆ వెక్నా మాన్స్టర్ వచ్చి అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి నెగిటివ్ అండ్ గిల్ట్ ఫీలింగ్స్ తనని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో అలా ఈ మాన్స్టర్ వెక్నా మ్యాక్స్ మైండ్ లో తను అటాక్ చేస్తున్న టైంలోనే వీళ్ళు వచ్చి ఆమెకి హెడ్ ఫోన్స్ పెడతారు అనమాట. సో ఆ మూమెంట్ లోనే ఆ మాన్స్టర్ కొంచెం డైవర్ట్ అయ్యింది అండ్ ఆ మైండ్ లో ఒక పోర్టల్ లాగా ఓపెన్ అయ్యింది. సో ఆమె దాని నుంచి బ్రేక్ చేసుకుని వచ్చేస్తుంది మ్యాక్స్ ఇంకా, అండ్ ఆమె సేవ్ అయిపోతుంది. అండ్ ఇంకొక సైడ్ ల్యాబ్ లో 11 తన మెమరీస్ ని గుర్తు తెచ్చుకోనికి ట్రై చేస్తుంటది. అండ్ ఆ టైంలోనే తనకు ఒక ఓల్డ్ మెమరీ గుర్తొస్తుంది అనమాట. ఏంటంటే ఆ ల్యాబ్ లో పనిచేసే ఒక పర్సన్ ఇట్లా 11 కి ఎస్కేప్ గానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ ఫస్ట్ నువ్వు నాకు హెల్ప్ చేయి, నా బాడీలో ఒక ట్రాకింగ్ చిప్ ఉంది అది తీసే అని చెప్పగానే 11 కూడా ఆ ట్రాకింగ్ చిప్ తీసేస్తుంది. అండ్ అది తీసిన తర్వాత ఏం తెలుస్తుంది అంటే అది ట్రాకింగ్ చిప్ కాదు, ఎనర్జీ అంటే పవర్ డాంపనింగ్ చిప్. అండ్ తను కూడా సైకిక్ పవర్స్ ఉన్నోడే. అండ్ తను ఫస్ట్ అనమాట 1. అండ్ తను ఎవరో కాదు మనకి జైల్లో చూపెడతారు కదా విక్టర్ క్రిల్ అని చెప్పి, వాళ్ళ సన్ అనమాట. అండ్ తనే అందరినీ చంపేశాడు వాళ్ళ ఫ్యామిలీలో. అండ్ తన పేరు వచ్చి హెన్రీ క్రిల్. సో అలా ఆ డాంపనింగ్ చిప్ తీయంగానే అందరినీ చంపేసి అండ్ అక్కడున్న పవర్స్ ఉన్న కిడ్స్ అందరిని కూడా చంపేస్తుంటాడు అనమాట. సో ఫైనల్లీ 11 తనని ఫైట్ చేసి ఫుల్ గా
ఓవర్ పవర్ చేస్తుంది అండ్ తనని అప్సైడ్ డౌన్ లో బ్లాస్ట్ చేసేస్తుంది అనమాట. సో అలా అప్సైడ్ డౌన్ లోకి వెళ్ళిన వన్ అక్కడ ఉన్న మైండ్ ఫ్లేయర్ ని తన కంట్రోల్ లోకి తెచ్చుకొని తనే మెయిన్ బ్యాడ్ విలన్ లాగా చేంజ్ అవుతాడు అనమాట. అండ్ తనే ఇప్పుడు ఈ మాన్స్టర్ వెక్నా. అండ్ ఇప్పుడు డాక్టర్ ఎవెన్స్ గుడ్ గాయ్ కాబట్టి ఇదంతా స్టాప్ చేద్దామని లెవెన్ కి హెల్ప్ చేయాలని చూస్తాడు. కానీ ఈ డాక్టర్ బెర్నర్ ఉన్నాడు కదా, తను ఎట్లా అంటే మళ్ళీ ఇక్కడనే లెవెన్ ని క్యాప్చర్ చేసి ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఏం ప్లాన్ వేస్తారంటే తన ఫ్రెండ్స్ అందరినీ చంపేసి ఈమె లోన్లీ అయిపోద్ది కదా అన్నట్టు ప్లాన్ చేసి వాళ్ళ మీద అటాక్ చేపిస్తారు. కానీ ఆ ఎగ్జాక్ట్ టైంలో ఒక పిజ్జా వ్యాన్ వస్తుంది అండ్ దాంట్లో వీళ్ళు ఎస్కేప్ అయిపోతారు. అండ్ ఇంకొకసారి ఒక మిలిటరీ కాలనీ ఉంటాడు, తను ఎట్లా అంటే లెవెన్ ని ఈ డాక్టర్ బెర్నర్ చంపేద్దామని అటాక్ చేపిస్తే ఆ అటాక్ లో డాక్టర్ బెర్నర్ చనిపోతారు. కానీ కరెక్ట్ లెవెన్ అటాక్ చేసే టైంలోనే జానథన్ ఇంకా మైక్ వీళ్ళందరూ ఆ పిజ్జా వ్యాన్ లో వచ్చి డైవర్షన్ క్రియేట్ చేస్తే లెవెన్ తన పవర్స్ వాడి అందరిని ఫినిష్ చేసేస్తుంది అండ్ వీళ్ళు ఎస్కేప్ అయిపోతారు. అండ్ ఇట్ సైడ్ హాకిన్స్ లో స్టీవ్, నాన్సీ ఇంకా వేరే వాళ్ళందరూ గ్రూప్ లో ఫామ్ అయ్యి వీళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటే ఎప్పుడైతే ఈ వెక్న ఒక అటాక్ చేద్దామని చూస్తుందో ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది అని చెప్పి తెలుసుకుంటారు. సో వీళ్ళు డైరెక్ట్ ఆ పోర్టల్ వెళ్ళి దాన్ని అటాక్ చేద్దామని డిసైడ్ అవుతారు. సో వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెక్న డైవర్ట్ చేయాలి కాబట్టి ఎడీతో ఎలక్ట్రిక్ గిటార్ ప్లే చేపిస్తే అండ్ ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది. బ్యాట్స్ అన్ని వచ్చి ఎడీని అటాక్ చేసి తను చనిపోతాడు అనమాట. అండ్ ఇంకొకసారి మ్యాక్స్ ఎట్లా అంటే వెక్నాన్ని డైవర్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ తను నెగిటివ్ థాట్స్ అని థింక్ చేసి అది వచ్చి అటాక్ చేసే టైంలో పాజిటివ్ థాట్స్ థింక్ చేసి తను డైవర్ట్ చేస్తుంటది. అండ్ లూకస్ కూడా అక్కడనే ఉంటాడు. అండ్ కరెక్ట్ ఆ టైంలోనే ఏమవుతుందంటే క్రిసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఇట్లా మ్యాక్స్ ని కూడా చంపాలనుకుంటున్నారు ఏమో అని చెప్పి తను మ్యాక్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి లూకస్ ని అటాక్ చేస్తారు అనమాట. సో వీళ్ళిద్దరు ఫైట్ చేసిన మూమెంట్ లోనే మ్యాక్స్ వాక్మెన్ ఇరిగిపోతుంది అండ్ తను ట్రాప్ అయిపోతుంది ఇప్పుడు. అండ్ ఇంకొక సైడ్ లెవెన్ కి తెలుసు తను హెల్ప్ చేద్దాం అనుకుంటారు. కానీ ఎట్లా అంటే వీళ్ళు చాలా దూరం డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటారు. సో వాళ్ళు ఆ పిజ్జా స్టోర్ లో ఆగి లెవెన్ కి అవసరమైన నెసరీ అరేంజ్మెంట్ చేస్తే తను సైకిక్ పవర్స్ తో అక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తుంటది అనమాట. బట్ వెక్నా తనకన్నా చాలా స్ట్రాంగ్ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ రష్యాలో యూరి ఇంకా జాయిస్ ఇద్దరు ఆ రష్యన్ బేస్ కి వెళ్ళి హాపర్ ని ఫ్రీ చేస్తాడు అనమాట. అండ్ ఆ టైంలోనే హాపర్ కి ఇట్లా ఒక ఫోన్ కాల్ వస్తుంది అనమాట ఒక ఏజెంట్ నుంచి, ఇట్లా చిల్లర అందరు డేంజర్ ఉన్నారు. అండ్ హాపర్ కి తెలుసు ఆ రష్యన్ బేస్ లో ఒక మైండ్ ఫ్లేర్ ఇంకా డెమోగార్గన్ ని వాళ్ళు శాంపుల్స్ లాగా పెట్టి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అని చెప్పి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎట్లైనా మైండ్ కనెక్టెడ్ ఉంటుంది కదా అని వాటిని ట్రాప్ లోకి తీసుకొచ్చి మొత్తం ఫ్లేమ్ తో బర్న్ చేసేస్తారు అండ్ అది వర్క్ అవుతుంది. ఇక్కడ వెక్నా డైవర్ట్ అవుతుంటది అనమాట. అండ్ అక్కడ అప్సైడ్ డౌన్ లో ఉన్న స్టీవ్ ఇంకా వేరే వాళ్ళందరూ దాని ఫిజికల్ బాడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర గన్స్ అండ్ ఫైర్ వర్క్స్ ఎక్స్ప్లోజివ్స్ అన్ని వాడి ఆ బాడీని బర్న్ చేసేస్తారనమాట. అండ్ వీళ్ళు చనిపోయింది అనుకుంటారు బట్ అది ఎస్కేప్ అవుతుంది అంతే. అండ్ మ్యాక్స్ ని అటాక్ చేసి మ్యాక్స్ చనిపోతుంది. బట్ ఎడ్జ్ మూమెంట్ లో లెవెన్ తన పవర్స్ వాడి తనని మళ్ళీ బతికిస్తుంది. కానీ మ్యాక్స్ ఇప్పుడు కోమాలో ఉంటది. సో ఇంకా అంతా అయిపోయిందని అందరూ ఒక వెకేషన్ కి వెళ్తారు. బట్ వాళ్ళు బయటకు వచ్చి చూస్తే పైన నుంచి అంతా యాష్ రెయిన్ అవుతుంటది అనమాట. సేమ్ అప్సైడ్ డౌన్ లో కూడా ఇలానే అవుతుంటది. సో వీళ్ళందరూ అది అబ్జర్వ్ చేస్తున్నప్పుడే మనకేం తెలుస్తుంది అంటే వెక్నా తనకి ఎన్నో స్ట్రెంత్ వచ్చిన తర్వాత అన్ని పోర్టల్స్ కంబైన్ చేసి ఇప్పుడు అప్సైడ్ డౌన్ నుంచి రియల్ వరల్డ్ లోకి అటాక్ చేయడానికి వస్తుందని తెలుస్తుంది అనమాట. సో దీని తర్వాత ఏమైంది అనే స్టోరీ మొత్తం స్ట్రేంజర్ థింగ్స్ 5 లో ఉందన్నమాట. అండ్ ఈ రీక్యాప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలానే మా ఛానల్లో ట్రైలర్ బ్రేక్ డౌన్స్, మూవీ రివ్యూస్ ఈ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెక్అవుట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.